సో హాయ్ గైస్ అండ్ మన ప్రీవియస్ వీడియోలో నెక్స్ట్ ఆత్ లైబ్రరీని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలో తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే, సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది వచ్చేసి నాకు సెషన్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ నాకు యూజర్ నేమ్ అండ్ ఈమెయిల్ వస్తుంది. బట్ ఇక్కడ నాకు ఒక ప్రాపర్టీ మిస్ అవుతుంది. సో ప్రాపర్టీ వచ్చేసి ఐడి. ఓకే, ఒక్కసారి నా కోడ్లోకి వెళ్తే, సో ఇక్కడ ఏపీఐ ఆప్షన్స్ డాట్ జేఎస్. సో ఇక్కడ చూడొచ్చు నాకు నేమ్ వస్తుంది, ఈమెయిల్ వస్తుంది, బట్ ఐడి అనే ప్రాపర్టీ మిస్ అవుతుంది. ఓకే, సో మనకి ఐడి ఎందుకు కావాలంటే, సో ఎగ్జాంపుల్గా మీరు ఏదైనా పోస్ట్కి లైక్ చేయాలన్నా, లేకపోతే డిస్లైక్ చేయాలన్నా, కమెంట్ చేయాలన్నా, సో బేస్డ్ ఆన్ ఐడి తోటే మనం ఆపరేషన్స్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈ సెషన్ ఆబ్జెక్ట్లో మనం ఐడి వచ్చేటట్టు కాన్ఫిగర్ చేసుకుందాం. ఓకే, సో సెషన్ని మనం మాడిఫై చేయాలంటే, సో నెక్స్ట్ ఆత్ లైబ్రరీ వాళ్ళు మనకు కాల్ బ్యాక్స్ అని ఈ ప్రాపర్టీ ఇస్తున్నారు. ఓకే, సో ఈ ప్రాపర్టీలో మనకి ఏంటంటే సెషన్ అనే ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు రైట్ సైడ్లో సెషన్ కాల్ బ్యాక్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు మనం సెషన్ ఒక ఆబ్జెక్ట్ని మోడిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ కోడ్ని కాపీ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ పేస్ట్ చేద్దాం. సో ఒక్కసారి మీకు ఇది కన్సోల్ లాగ్ చేసి చూపిస్తాను. సో కన్సోల్ లాగ్ సెషన్ అండ్ టోకెన్. ఇప్పుడు టెర్మినల్ ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు నా హోమ్ పేజ్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా కన్సోల్ లాగ్ అయింది. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మన సెషన్ ఆబ్జెక్ట్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన టోకెన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ టోకెన్ ఆబ్జెక్ట్లో మనకి సబ్ అనే ఫీల్డ్ ఉంది కదా, సో ఇదే మన ఐడి. ఓకే, సో ఎగ్జాంపుల్గా మీరు యూజర్ ఐడి చూడొచ్చు కదా, ఐడి2 ఉంది కదా, సో అదే మనకు టోకెన్ ఆబ్జెక్ట్లో సబ్ అనే ఈ ఫీల్డ్లో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టోకెన్ నుంచి వచ్చిన ఈ సబ్ ప్రాపర్టీని మన సెషన్ ఆబ్జెక్ట్లో యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఈ కన్సోల్ లాగ్ని రిమూవ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇఫ్ దెర్ ఇస్ అ టోకెన్, ఒకవేళ టోకెన్ ఉంటే, సో సెషన్ డాట్ ఐడి ఈక్వల్ టు టోకెన్ డాట్ సబ్. ఓకే, సో సబ్ ఎందుకు పెట్టామంటే మన టోకెన్ ఆబ్జెక్ట్లో సబ్ అనే ఫీల్డ్ దగ్గర మనకు ఐడిని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి. ఓకే, సో ఇప్పుడు హోమ్ పేజ్కి వెళ్దాం అండ్ రిఫ్రెష్. సో మీరు ఇక్కడ చూసినట్లయితే నాకు ఐడి వచ్చింది. ఓకే, సో ఈ ఐడిని మనం యూజర్ ఆబ్జెక్ట్లో యాడ్ చేయాలంటే, సో సింపుల్గా ఇక్కడ కోడ్లోకి వెళ్ళి ఇక్కడ సెషన్ డాట్ యూజర్ డాట్ ఐడి సేవ్ అండ్ రిఫ్రెష్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు యూజర్ ఆబ్జెక్ట్లో ఐడి వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనం సెషన్ యొక్క ఆబ్జెక్ట్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జేడబ్ల్యూటీ యొక్క ఆబ్జెక్ట్ని ఏ విధంగా మాడిఫై చేయాలో తెలుసుకుందాం. సో ఒక్కసారి మన కాల్ బ్యాక్స్కి వెళ్తే, సో మీరు ఇక్కడ రైట్ సైడ్లో చూడొచ్చు జేడబ్ల్యూటీ కాల్ బ్యాక్, మీరు క్లిక్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సో ఈ కోడ్ని మనం కాపీ చేసుకుందాం. సో ఇక్కడ మనం పేస్ట్ చేద్దాం. ఓకే, సో ముందుగా నేను ఈ కోడ్ని అయితే ఫస్ట్ కమెంట్ అవుట్ చేసి, సో మీకు టోకెన్ యొక్క ఆబ్జెక్ట్ ఏ విధంగా ఉందో చూపిస్తాను. సో ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ టోకెన్ సేవ్. సో ఇక్కడ మనం పేజ్ని రిఫ్రెష్ చేద్దాం. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇది వచ్చేసి మన టోకెన్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ఆబ్జెక్ట్ని మనం మాడిఫై చేసుకొని ఒక ఐడిని యాడ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఇది అన్కామెంట్ చేద్దాం అండ్ సో ఇవి రెండు రిమూవ్ చేస్తాను. సో ఇక్కడ యూజర్ అనే ఆబ్జెక్ట్లో మనకు యూజర్ డీటెయిల్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ యూజర్ డీటెయిల్ ఏ విధంగా వస్తుంది అంటే, మనం ఇక్కడ వన్స్ ఆథరైజ్ అవుతున్నాం కదా, సో ఆథరైజ్ అయినాక మనం ఇక్కడ రిటర్న్ చేస్తాం కదా, సేమ్ ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఇక్కడ టోకెన్ డాట్ ఐడి ఈక్వల్ టు యూజర్ డాట్ ఐడి. సో ఇప్పుడు మనం ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవుదాం. లాగౌట్ అండ్ ఇక్కడ లాగిన్. ఓకే, సో మీరు ఇక్కడ చూడొచ్చు నాకు ఐడి అనే ప్రాపర్టీ వచ్చేసింది. ఓకే, సో ఈ విధంగా మనం సెషన్ యొక్క ఆబ్జెక్ట్ అండ్ అంతే కాకుండా జేడబ్ల్యూ యొక్క ఆబ్జెక్ట్ని మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.